హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలకృష్ణ గారి అఖండ 2 నుంచి తాండవం సాంగ్ రిలీజ్ అవ్వడం చూసాం. సో యూట్యూబ్ లో కూడా దూసుకుపోతుంది ఈ సాంగ్. మరి సాంగ్ లిరిక్స్ ఎలా ఉన్నాయి, తమన్ గారి మ్యూజిక్ ఎలా ఉంది, మరి బాలకృష్ణ గారి లుక్స్, ఆయన యాక్షన్ ఇవన్నీ కూడా ఎలా ఉంది, మరి మూవీ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, బాలకృష్ణ గారి అఖండ ఎంత విజయం సాధించిందో మనం చూసాం. సో ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న అఖండ 2 పైన భారీ అంచనాలు అయితే ఉన్నాయి సార్. మరి గ్లిమ్సులు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. మరి ఇప్పుడు సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది, ఫస్ట్ సింగిల్ తాండవం. మరి ఎలా అనిపించింది మీకు ఆ సాంగ్? మీరేం చెప్తారు సార్ దాంట్లో? అఖండ తాండవం నిజంగా అఖండ తాండవంగానే ఉంటుందండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే బోయపాటి శ్రీనికి కూడా ఇది రియల్ లైఫ్ అవుతుంది. అదేంటిది రియల్ లైఫ్ అంటారని అనుకోవచ్చు, కానీ ఏది అప్పుడు లెజెండ్ తర్వాత ఏమో మళ్ళీ బోయపాటిని జెండా పడుకొని తిరిగే పరిస్థితులు లేవు కదా, విజయ్ బావుటా పెట్టుకొని తిరిగే పరిస్థితులు రాలేదు. ఏదో దానికి కొన్ని రాజకీయ కారణాలు ఏమో ఉన్నాయి. ఆ బోయపాటి శ్రీను ఆ పుష్కరాలకి ఉండడం, కొంతమంది చచ్చిపోవడం, తర్వాత ఇంకేదో సినిమాలు చేయడం, ఆ సినిమాలు ఆశించినంతగా పోకపోవడం, ఇవన్నీ తీసి పక్కన పెట్టినట్టయితే ఇక్కడ బాలయ్య బాబుకి ఎంతైతే బాధ్యత ఉందో, ఎంతైతే ఆ విజయంలో షేర్ చేసుకుంటున్నాడో అంతే షేరు బోయపాటి శ్రీను కూడా చేసుకుంటున్నాడు. గనక బోయపాటి శ్రీని కూడా ఇది ఒక ఒక అంటే పరీక్షా సమయంగానే నేనైతే భావిస్తాను. ఒకటి. రెండోది ఏంటంటే, మనకి రీ రికార్డింగ్ అంటే పెద్ద ఎవరికి అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ ఈ తమను రీ రికార్డింగ్ చూసిన తర్వాత రీ రికార్డింగ్ ఆల్సో పార్ట్స్ ఆఫ్ ద సినిమా సక్సెస్ అనేటువంటిది మనకి జనాలకి అర్థమైంది. సినిమా సక్సెస్ కి పాటలు మాటలు యాక్షనే కాకుండా సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంతైతే ముఖ్యమో ఆ ప్రధానమైనటువంటి పాత్ర ఏది వహిస్తుందో అది తమన్ చేసి చూపించాడు. దానికి నందమూరి బాలకృష్ణ గారు ఎంతగా ఆకర్షితుడయ్యాడంటే తమన్ ఇంటి పేరునే మార్చేసి నందమూరి తమన్ అని పెట్టాడనమాట. ఇవన్నీ నవ్వుకునే విషయాలు కాదు. వాడు ఎంతగా మూవ్ అవ్వకపోతే నందమూరి వంశంలోకి ఇంకెవరినైనా రాణిస్తారా, కానీ నందమూరి తమన్ అని చెప్పాడనమాట. అంతగా ఇంప్రెషన్ ఫీల్ అయ్యాడనమాట. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఒక లెజెండరీ పీపుల్ లాంటి వాళ్ళు వీళ్ళు. ఇటు తర్వాత బాలకృష్ణ తాలూకు బాడీ లాంగ్వేజ్ లో చాలా మార్పు గమనించాను. ఇప్పుడు అఖండ తాండవం పబ్లిసిటీ కోసం వెళ్ళాడు, మధ్యలో జోకు మాట ఎక్కడో ప్రెస్ కనిపించారు, అమ్మో అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయినట్టుగాను. అంటే జనముని ఆకర్షించేటువంటి ప్రయత్నాలు చాలా బాగా చేస్తున్నాడు ఒకటి. రెండోది, బాలకృష్ణుని చూస్తుంటే వాళ్ళ నాన్నగారిని చూస్తున్నట్టుగా నాకు ఉంది. ఆ నాన్నగారితో సినిమాలు పాపారాయుడు, బొబ్బుడిప్పుడు చూశానమాట. ఆయన వస్తుంటే ఒక టైగర్ వస్తున్నట్టు ఉండేది, ఇలా ఛాతి ఆయన అలా నడుచుకొచ్చేస్తున్నట్టు ఒక టైగర్ దూసుకొస్తున్నట్టు ఉండేది అన్నమాట. మళ్ళీ ఆ షేపులు, ఆ తాలూకు ఆ రూపం కనిపిస్తుంది అన్నమాట. వాళ్ళ నాన్నగారిని ఒకసారి గుర్తుకు తెచ్చుకునే విధంగా బాలకృష్ణ తాలూకు ఆహారం అంటే వేషధారణ ఉంది. అది కూడా పెద్ద ప్లస్ పాయింట్ అవుద్ది. ఎందుకంటే నందమూరి వాళ్ళు బాలకృష్ణ, ఎన్టీ రామారావు తాలూకు అభిమానులు వీరాభిమానులు అన్నమాట. అంతే. ఆ ఎన్టీ రామారావునే చూస్తారు, ఆ బాలకృష్ణనే చూస్తారు. ఇప్పుడు కూడా నందమూరి తారక రామారావు గారి వారసులు ఎవరంటే బాలకృష్ణ తప్ప ఇంకెవరిని ఒప్పుకోవడం లేదు. అంత ముండి పట్టుదల గల వాళ్ళు ఎన్టీఆర్ అభిమానులు. అభిమానుడికి కన్నుల పండుగగా ఉంది బాలకృష్ణ తాలూకు అంటే ఆ చిలిపి పనులు కానీ. అది జర్నలిస్టులు ఉన్నారండి అక్కడ, అబ్బో ప్రెస్ అని వెనకెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ అందరినీ ఆకర్షించేయమాట, అందరినీ నవ్వించేవి, అందరినీ ఆకర్షించేయమాట. తర్వాత శక్తి వంచన లేకుండా బాలకృష్ణ అఖండ తాండవంలో చేశాడు. ఇది డెఫినెట్గా నా దృష్టిలో లెజెండ్ని మించిన పిక్చర్ అవుతుంది. ఇఫ్ ఐ యామ్ రైట్, లెజెండ్ని మించిన పిక్చర్ అవుతుంది. లెజెండ్కి ఒక గ్లామర్ తోడుంది, దీనికి అలా కాకుండా ఈ అఖండ తాండవానికి గ్లామర్తో పాటు గ్రామరు తోడుంది. గ్రామరు అంటే కథా వస్తువు. అంటే బాలకృష్ణలా చూపించారు. దాని వెనక ఎంత డెప్త్ అయిన కథ ఉండాలో అంత డెప్త్ అయిన కథనం ఉంది. తర్వాత ఈ బోయపాటి శ్రీనికి అగ్ని పరీక్ష,
ఈ తమ్ముని తాలూకు రికార్డింగ్ కానీ పాటలకు కానీ అవి డెఫినెట్గా అవి ప్రేక్షకుల్లో చాలా మంచి స్కోర్ చేస్తాయన్నమాట. కనుక నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అఖండ తాండవం డెఫినెట్గా ఇప్పుడు చెప్తున్నాను లెజెండ్ని మించిన హిట్ అవుతుంది అఖండ తాండవం. బాలకృష్ణ డెఫినెట్ గా నెక్స్ట్ రాబోయే రోజుల్లో వాళ్ళ నాన్నగారు చేసిన క్యారెక్టర్లు చేసి బ్రహ్మాండంగా ఇండస్ట్రీని ఏలేస్తాడన్నమాట. అని మిగతా రాజకీయాలు అవసరం లేదు. ఒకటి, రెండవది డైరెక్టర్ గారిని నమ్ముతాడు, డైరెక్టర్ ఈజ్ ది సుప్రీమో అంటాడు. ఇంకా సినిమా ఎంత బాగా వస్తుందండి. ఆ సినిమాలో కానీ కథలో కానీ అది కథనంలో కానీ వీళ్ళు కాళ్ళు పెడితే సినిమా పాడవద్దు. కానీ నువ్వు అనుకుంటావు కదా, నువ్వు అనుకున్నట్టుగా ఐఎమ్ ఆర్టిస్ట్ ఓన్లీ, మీరేం చెప్తే చేస్తాను. అది ఎంత మంచి సుగుణం అంటది. నేను ఆ ఇమేజ్ నాకున్న అభిమానులు అంటే ఎవడు ఎప్పుడు వచ్చారు నీకున్న అభిమానులు. సినిమా బాగుంటే అభిమానులు చూస్తారు, బాగాలేకపోతే అభిమానులు చూడరు. అలా చాలా సందర్భాలు మనకి రుజువు చేశాయి. సినిమా బాగుంటేనే కదా, బాగుండాలంటే ఇట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ డైరెక్టర్. డైరెక్టర్ పూర్తిగా ఆడే ఏమనుకొని కథను రాశాడు, ఏమనుకొని చేద్దాం అనుకున్నాడు, ఆయన అనుకున్న ప్రకారంగా కథను తీసేటువంటి అవకాశాన్ని బాలకృష్ణ గారు ఇస్తారు కనుక డెఫినెట్ గా ఈ సినిమాని వన్స్ అగైన్ నేను చెప్తున్నాను లెజెండ్ని మించినటువంటి హిట్ అవుతుందని నాకు ఆశ కలుగుతుంది. అందువల్ల డెఫినెట్ గా అఖండ తాండవంగానే ఉంటుంది. ఓకే, సో ఈ మధ్య పార్ట్ 2 భారీ కలెక్షన్స్ రాబట్టడం మనం చూస్తూ వస్తున్నాం. బాహుబలి 2 కావచ్చు, పుష్ప 2 కావచ్చు, KGF 2 కావచ్చు. మరి ఆ లిస్ట్ లో ఇది కూడా చేరి 1000 కోట్ల క్లబ్, 1500 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయా సార్? అంటే ఇక్కడ KGF 2 అన్ని 1000 కోట్లలో చేరాయని ఆధారాలు ఏమైనా ఉన్నాయండి? వాళ్ళు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తారు సార్. ఇవన్నీ వీటి మీద మళ్ళీ డీప్ గా మాట్లాడితే అందరి పరుగు పోతుంది. అలా కాకుండా ఒకటి, ఈ సినిమా మాత్రం మనకున్న తెలుగు సినిమా గొప్ప సినిమాల్లో ఒక సినిమా అవుతుంది. ఒక 750 కోట్లు దాటుతుంది. నేను రోజుకోసారి మాట మార్చేవాడిని కాదు. 500 కోట్లు దాటితే తెలుగు సినిమా చాలదండి. అలాంటిది ఒక 750 కోట్లు. 750 కోట్ల తర్వాత జనంలో బాగా పడింది అనుకోండి, 1000 కోట్లు క్లబ్ లో చేరచ్చు. అక్కడికి థియేటర్లో మనకేవి లేవు కదా, థియేటర్లు మనకు లేవు కదండి. ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరాలంటే కనీసం 3-4 వారాలు ఆడాలా? మనకి 4 వారాలు ఆడే సినిమా ఉందా? ఉంటే సినిమాని ఆడిస్తారా? మిగతా పెద్ద హీరోలు వాళ్ళ సినిమాలు ఆడించుకోరా? వాళ్ళకి రాజకీయాలు సినిమా తీసేయమంటారు. కాదండి, ఎలాగ థియేటర్లు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇచ్చుకుంటారు. వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి థియేటర్లు ఇచ్చుకుంటారు. 190 కారణాలు ఉంటాయి మాట దీనికి. అందువల్ల మనం ఘంటాపదంగా మనం చెప్పలేదు. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.